దట్టు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ క్రియేట్ చేయడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని అండ్ లాస్ట్ 2 years నుంచి ఈ జర్నీ జరుగుతుంది అండ్ లాస్ట్ 2 years నుంచి మీడియా కానీ ప్రెస్ కానీ అందరూ కూడా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ 2 సార్లు మీడియా మీట్ చేసుకున్నాము. ఒకసారి ఫస్ట్ టైం తెలంగాణ మిసెస్ ఇండియా తెలంగాణ విన్ అయినప్పుడు, ఈ ఇయర్ మిసెస్ ఇండియా మార్చ్లో విన్ అయినప్పుడు కూడా మనం ఈ ఆల్ హ్యాడ్ ఏ గెట్ టుగెదర్. అలాగే ఇప్పుడు ఏషియా ఇంటర్నేషనల్ విన్ అవ్వడం, అలాగే 3 crowns గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో కూడా ఆనందాన్ని పంచుకోవాలి. అలాగే ఈ జర్నీ ఏంటి, ఈ జర్నీ ఎలా సాగింది, ఎటువంటి మెమరీస్ క్రియేట్ అయినాయి, అట్లానే ఇండియాకి ఇది ప్రౌడ్ మూమెంట్ ఎలాగా అన్నది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని మీ అందరినీ ఇవాళ ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా అందరూ రత్నాకు పర్సనల్గా వచ్చి విష్ చేయాలని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఐ కుడ్ డూ ఇట్ అని నేను అనవచ్చు. నా ఈ జర్నీ స్టార్ట్ అయ్యి 3 years అవుతుందండి. 2022లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ సెప్టెంబర్లో మిసెస్ ఇండియా తెలంగాణ దాంట్లో స్టార్ట్ అయింది. దానికి రిజిస్టర్ చేసుకున్నాను. 2023 సెప్టెంబర్లో మిసెస్ ఇండియా తెలంగాణ రన్నర్-అప్గా నిలిచాను. తర్వాత వచ్చేసి మిసెస్ ఇండియా 2024 మార్చ్లో ఢిల్లీలో జరిగింది. అక్కడ ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉంటే నేను తెలంగాణ నుంచి మిసెస్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. అక్కడ ఐ కుడ్ విన్ ద క్రౌన్, మిసెస్ ఇండియా క్రౌన్ విన్ అయ్యాను. నెక్స్ట్ నాది ఈ జర్నీ వచ్చేసి 3rd క్రౌన్ విన్ అవ్వడానికని మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్లో రిజిస్టర్ చేసుకోవడం అయింది. 3rd క్రౌన్ విన్ అవుదామని వెళ్ళి 3 crowns తెచ్చుకోవడం జరిగింది. లైక్ 3 crowns విన్ అయ్యాను ఏషియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన. నా గురించి చెప్పాలంటే నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండేది ర్యాంప్ వాక్ చేయాలి అనేది. బట్ ఇంత దూరం వెళ్తానని నాకు కూడా అనిపించలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ నా వెనకాల సపోర్ట్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ నా సపోర్ట్ అండి. మా హస్బెండ్, పిల్లలు అందరూ సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత నేను వచ్చేసి బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్. మాది ఐటీ కంపెనీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ప్యాషన్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంది. నేను 3rd క్రౌన్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, 3 crowns తెచ్చుకొని వచ్చాను. మిసెస్ ఎలిగెన్స్, మిసెస్ పాపులారిటీ అండ్ మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ రన్నర్-అప్ అండి. ఐ కుడ్ గెట్ 3 crowns టు ఆర్ ఇండియా. ఇది 7 days ప్రోగ్రామ్ ఉండింది. 7 days కూడా ఫైనల్సే. ఈచ్ అండ్ ఎవ్రీ డే కౌంట్స్ అనమాట. అక్కడ మనం ఎలా పర్ఫామ్ చేస్తామో అన్నీ కౌంట్ అవుతుంది. లాస్ట్ డే వచ్చేసి మన 19th November వాజ్ ద ఫైనల్ డే అనమాట. అక్కడ మాకు మళ్ళీ ఆన్ ది స్టేజ్ వీ హ్యాడ్ 3 rounds: నేషనల్ కాస్ట్యూమ్, స్పోర్ట్స్ వేర్ అండ్ ఈవినింగ్ గౌన్. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్స్, ట్రెడిషన్స్ అన్ని షోకేస్ చేస్తారు డిఫరెంట్ కంట్రీస్. సో నేను ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తూ ఐ కుడ్ గివ్ మై బెస్ట్ విత్ మై కాస్ట్యూమ్.
నేను తీసుకున్న కాస్ట్యూమ్ ఏంటంటే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్, ట్రై కలర్ ఫ్లాగ్ కలర్స్ తీసుకున్నాను. అలాగే నా డ్రెస్ మీద మన నేషనల్ ఫ్లవర్ని సింబలైజ్ చేస్తూ లోటస్, నేషనల్ యానిమల్ టైగర్ అండ్ నేషనల్ బర్డ్ పీకాక్, ఈ మూడు రిప్రజెంట్ చేస్తూ నేను నా డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక హెడ్ గేర్ కూడా చేసుకున్నాను విత్ పీకాక్ ఫెదర్స్, యాజ్ యూ ఆల్ కెన్ సీ. తర్వాత అందరూ డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళ కల్చర్స్ ట్రెడిషన్స్ తగ్గట్టుగా వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు షోకేస్ చేసుకోవాలి. దెన్ స్పోర్ట్స్ వేర్ ఉంటుంది. తర్వాత ఫైనల్ రౌండ్ అనమాట, గౌన్ రౌండ్. నా ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా హ్యాపీనెస్ రెట్టింపు అయింది. ఇది నవంబర్ 13th నుంచి 19th బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగిందండి. అండ్ మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన పైజెంట్ ఇక్కడ నేను రన్నర్ అప్గా నిలబడడం జరిగింది. అండ్ మిస్సెస్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి విన్ అవ్వడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఇంతకుముందు ఒక క్రౌన్, ఇప్పుడు ఒక క్రౌన్, బ్యాక్ టు బ్యాక్ క్రౌన్ సంపాదిస్తూ ఉన్నారు. యా, ఇది యాక్చువల్గా థర్డ్ క్రౌన్ విన్ అవ్వడానికని వెళ్ళాను, బట్ ఇక్కడ 3 crowns విన్ అయ్యి వచ్చాను. దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇండియాకి నేను 3 crowns తేగలిగాను అనేది రియలీ అ ప్రైడ్. అండ్ అక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ తోటి నేను పార్టిసిపేట్ చేయడము, వాళ్ళందరూ మన్ని మిస్సెస్ ఇండియా అని పిలుస్తూ ఉంటే నేను ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అని ఆ ప్రైడ్ మూమెంట్ ఇంకా రెట్టింపు అయింది. సో 18 members ఫైనల్ పార్టిసిపెంట్స్ అండి. అందులో ఐ కుడ్ స్టాండ్ యాజ్ అ రన్నర్. యా, సో నేషనల్ కాస్ట్యూమ్ అని ఒక రౌండ్ ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కాస్ట్యూమ్ని డిజైన్ చేయాలి, ఐ మీన్ షోకేస్ చేయాలి. నేను షోకేస్ చేసుకున్నది నా నేషనల్ కాస్ట్యూమ్ యాజ్ ఒక ట్రై కలర్ కాన్సెప్ట్. యాజ్ యూ ఆల్ నో, మన ఇండియన్ ఫ్లాగ్ ట్రై కలర్స్ యూజ్ చేసుకున్నాను. ఇండియన్ ఫ్లవర్ లోటస్ రిప్రజెంట్ చేశాను. ఇండియన్ బర్డ్ నా పీకాక్ని రిప్రజెంట్ చేస్తూ నేను డిజైన్ చేసుకున్నానండి. దెర్ ఈస్ అ టైగర్ ఆల్సో ఇన్ మై కాస్ట్యూమ్. ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ చేసిన వీడియోలో ఒకటి మన కల్చర్ డైవర్స్డ్ కల్చర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఈజ్ అ డైవర్స్డ్ కల్చర్. వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్, ఎవ్రీథింగ్. బట్ నేను నా వరకు నా కల్చర్స్ని నేను రిప్రజెంట్ చేశాను. మన ఫెస్టివ్స్ ఎలా ఉంటుంది, దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అది చూపించాను. మన యోగా, మన మెడిటేషన్, ఆ కల్చర్స్ అన్నీ నేను నా ప్రోమోలో చూపించడం జరిగిందండి. హౌ ఎలిగెంట్ వి ఇండియన్స్ ఆర్ అనేది ఐ కుడ్ షోకేస్ దట్. సో నేను అది చూపించినందుకు నాకు ఎలిగెన్సీ అవార్డు వచ్చిందేమో, ఐ డోంట్ నో. But I tried my level best to give my 100% and could get 1 crown. 3 crowns, sorry. Yeah.